తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి వరుస ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ను దెబ్బతీస్తోంది. ఇప్పటికే వరుస ఓటముల నుండి కోలుకోకముందే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ పోరులో రేవంత్ సారథ్యంలో దూకుడుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రపంచనం సృష్టించబోతోందని ఈ కీలక సర్వే బయటకొచ్చింది. పట్టణ ఓటర్లు ఏకపక్షంగా హస్తం వైపు మొగ్గు చూపారని ఈ కీలక సర్వే సంచలన విషయాలు వెల్లడించింది. మహబూబ్ నగర్, రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరనుందని సర్వే స్పష్టం చేసింది. అయితే నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాక హంగ్ ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ సర్వే తెలిపింది. మరోవైపు ఇప్పటికే వరుస ఓటములతో చతికిలపడ్డ బీఆర్ఎస్ పార్టీకి పట్టణాల్లో గట్టి ఎదురుదెబ్బ తగలబోతోందని సర్వే అంచనా వేసింది. ఆ పార్టీ ఒక్క కార్పొరేషన్ కూడా దక్కించుకోలేక జీరోకే పరిమితం కానున్నట్టు సర్వే అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తుండగా గులాబీ పార్టీ కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడనున్నట్లు ఈ సర్వే తేల్చింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు సీఎం రేవంత్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొందని ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనను, బీజేపీ 12 ఏళ్ల పాలనను, తమ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనను బేరీజు వేసుకుని ఓటేయాలని అన్నారు సీఎం. ఇలాంటి సమయంలో మున్సిపల్ ఎన్నికల పోలింగుకు ముందు బయటకొచ్చిన ఈ సర్వే సంచలనంగా మారింది. ఇక నల్గొండ కార్పొరేషన్ 48 డివిజన్లకు జరుగుతున్న ఎన్నికల్లో అధికార హస్తం పార్టీకి 30 నుంచి 32 కార్పొరేషన్లలో గెలుస్తుందని అంచనా వేయగా ప్రతిపక్ష బీఆర్ఎస్ 8 నుంచి 10 కార్పొరేషన్లలో గెలవనున్నట్లు అభిప్రాయపడింది. ఇక భాజపా 0 నుంచి 4, ఎంఐఎం 2 స్థానాలు దక్కించుకోవచ్చని తెలిపింది. కాంగ్రెస్ ముందుగా మేయర్ అభ్యర్థిని ప్రకటించడం, మేయర్ అభ్యర్థికి స్థానికంగా మంచి పట్టుండటం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశాలుగా ఉన్నట్టు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఉమ్మడి నల్గొండలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ కార్పొరేషన్లో విజయం సాధిస్తుందని సర్వే వెల్లడించడం గులాబీ నేతల్లో గుబులు రేపుతుందట. మరి చూడాలి ఈ సర్వే అంచనాలు ఎంత మేరకు నిజమవుతాయో. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.